శ్రీ గురుభ్యో నమః. ఈ వీడియోలో పరాశర సంహితలో విభీషణుడి చేత చేయబడినటువంటి అతి శక్తివంతమైన శ్రీ హనుమత్ సూక్తమును మీకు తెలియజేస్తాను. సాధారణంగా హనుమత్ సూక్తము అంటే మన్యు సూక్తము అని మనం భావిస్తాం. అది వేద ప్రతిపాదితమైనటువంటి సూక్తము. దాన్ని చదవాలి అంటే స్వరముతో చదవాలి. కానీ ఈ పరాశర సంహితలో చెప్పినటువంటి ఈ సూక్తమును చదవడానికి స్వరము అవసరం లేదు, కానీ అంతటి శక్తి వస్తుంది. దీనిని ఫలితమును చెబుతూ అందులో చెప్పడం జరిగింది. ఇదం శ్రీ హనుమత్ సూక్తం యో ధీమా నేకవారం పఠేత్ ఇది సర్వేభ్య పాపేభ్యో విముక్తో భూయాత్ అని చెబుతూ ఉన్నారు. ఒక్కసారి దీన్ని పఠించినా లేదా విన్నా అతని సమస్త పాపములు ఆ క్షణంలోనే నశించిపోతాయి. 2 సార్లు దీన్ని పఠించినా లేదా విన్నా సమస్త తీర్థములందు స్నానము చేసినటువంటి ఫలితము వస్తుంది. అన్ని క్షేత్రాలు స్నానం చేసిన ఫలితము వస్తుంది. శిక్షా వ్యాకరణాది వేదాంగములను అన్నింటినీ కూడా పూర్తిగా తెలుసుకుంటే ఎలాంటి స్థితి వస్తుందో అలాంటి ఫలితం వస్తుంది. ఇక 3 సార్లు ఎవరైతే రోజు దీన్ని పఠిస్తారో లేక వింటారో వారికి ఐహికములైన సమస్త కోరికలు తీరతాయి. ఏ కోరిక ఈ భూలోకంలో రావాలో అవన్నీ భోగములు అనుభవించి చివరకు హనుమతు సాయుధ్యమును పొందుతారు. అంటే హనుమంతునిలోనే లీనమవుతారు. ఇందులో అనువంత కూడా అనుమానము లేదు అని చెబుతూ ఉన్నారు. సమస్త క్షేత్రములు సమస్త పూజలు చేసినటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి అతి శక్తివంతమైన మంత్రము కనుక అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి. చిన్న సూక్తము, చక్కగా వినండి. మీకు ఒకసారి వినిపిస్తాను. శ్రీమాన్ సర్వలక్షణ సంపన్న జయప్రద సర్వర్ణభూషితముదారం మహోన్నతోష్ట్రమారూఢ కేసరీ ప్రియనందన వాయుతనూజ యథేచ్ఛ పంపాతీరవిహార గంధమాదన సంచార హేమ ప్రాకారాంచిత కదలీవనాంతర నివాస పరమాత్మా వనచరశాప విమోచన హేమవర్ణాం నానారత్నగజితాం అమూల్యతరాం మేఖలాం చ స్వర్ణోపవీతం కౌశేయవస్త్రం చ బిభ్రాణః సనాతనః పరమపురుషః మహాబలః అప్రమేయ ప్రతాపశాలి రజితవర్ణః శుద్ధస్ఫటిక సంకాశః పంచవదనః పంచదశనేత్రః సకల దివ్యాస్త్రధారీ శ్రీ సువర్చలారమణః మహేంద్రాష్టదిక్పాలక త్రయస్త్రింశద్గీర్వాణమునిగణ గంధర్వయక్ష కిన్నర పన్నగాసుర పూజిత పాద పద్మయుగలః నానావర్ణః కామరూపః కామచారః యోగిధ్యేయః శ్రీ హనుమాన్ ఆంజనేయో విరాడ్రూపీ విశ్వాత్మా విశ్వరూపః పవననందనః పార్వతీపుత్రః ఈశ్వరతనూజః సకల మనోరథాన్నో దదాతు అంటున్నాడు. సకల మనోరథములు కూడా సిద్ధింపజేయి స్వామి అంటున్నాడు. సర్వ లక్షణములతో వెల్లసిల్లేటువంటి ఓ హనుమంత, కేసరీ ప్రియ నందన, గంధమాదన పర్వతములలో ఉండేటువంటి వాడా, హేమప్రాకాంచిత బంగారు వర్ణములో ఉండేవాడా, బంగారు ఆభరణములు ధరించినవాడా, శుద్ధ స్ఫటిక సంకాశ తెల్లటి వర్ణంలో ఉండేవాడు. అంటే వివిధమైనటువంటి రూపాలు ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. అదేవిధంగా మేఖలాంచ మేకలము ధరించి ఉన్నవాడా, సువర్చల అర్చలాదేవితో కూడి ఉన్నవాడా అంటూ ఉన్నాడు. ఇక్కడ శక్తి సహిత ఆంజనేయ ఆరాధన కూడా ఇందులో కనబడుతూ ఉన్నది. అంతేకాకుండా మహేంద్ర అష్టదిక్పాలక త్రయస్త్రింశద్గీర్వాణముని గణగంధర్వ యక్ష కిన్నర పన్నగాసుర పూజిత పాద పద్మయుగల అంటూ ఉన్నాడు. అంటే సమస్త 3,000,000 దేవతలు, యక్ష గంధర్వ కిన్నర కింపురుషాది సమస్త దేవతల చేత అర్చింపబడినటువంటి పాదములు కలవాడా అంటూ ఉన్నాడు. అంటే సర్వోన్నతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని ఇక్కడ విరాట్ రూపాన్ని, విశ్వరూపాన్ని పూజింపబడుతూ ఉన్నారు. విరాట్ రూపాన్ని ప్రతిపాదన చేస్తూ ఉన్నారు. పార్వతీపుత్ర అంటూ ఉన్నాడు. ఆంజనేయ స్వామి వారు శివపార్వతుల యొక్క అంశతో వచ్చినారు కాబట్టి ఆ విషయాన్ని కూడా ఇక్కడ చెబుతూ అలాంటి విశేషమైన నామాలను, మంత్ర రహస్యాలను ఎన్నో ఇందులో పెట్టినటువంటి సూక్తము కాబట్టి దీనిని నిత్యము కూడా రోజు స్నానం చేయగానే చక్కగా ఒకసారి వినండి. సకల శుభాలు కలుగుతాయి. సాయంత్రం పూట విన్నా పర్వాలేదు. చక్కగా శుద్ధిగా ఉండి కాళ్ళు చేతులు కడుక్కొని ఒక పక్కన కూర్చొని వినండి. మీకు లిరిక్స్ కూడా ఇచ్చాను కాబట్టి కొన్ని రోజులకు చదువుకోండి. చదవడం నోట పెట్టిందంటే సకల శుభాలు కూడా కలుగుతాయి. మీకు మన్యు సూక్తాన్ని నేర్చుకోవాలంటే చాలా కష్టపడాలి. కానీ హనుమత్ సూక్తాన్ని చక్కగా నేర్చుకొని ఈశ్వరునికి రోజు కూడా ఈశ్వరుని దగ్గర చెప్పుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి అందరూ కూడా చేసుకొని హనుమద్ అనుగ్రహాన్ని
పొందుదురుగాక. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.